and welcome to Periti Ruchulu. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా హైదరాబాద్లోని దోమలగూడకు వచ్చేసాం. దోమలగూడలో ఉంటున్న సునీత గారు వారి మిద్దెతోనే పరిచయం చేయడానికి మనం ఆహ్వానించారు. మరి సునీత గారితో మాట్లాడుతూ వారి మిద్దెతోనే పరిచయం చేసుకున్నాం. కమా. ఓకే అండి, సునీత గారు మన ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం. సో మీకు తెలిసిందే మన ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మన ఆడియన్స్ అందరికి మొక్కల మీద అవగాహన ఉండాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేస్తాం. మరి ఈనాటి మన ఎపిసోడ్లో ఏ మొక్క చూపిస్తున్నారో మన ఆడియన్స్కి క్వశ్చన్ లాగా. ఈ ప్లాంట్ ఏందో చెప్పండి. ఓకే, ఈ ప్లాంట్ ఇది ఓకే, ఈ ప్లాంట్ ఇది చాలా చాలా వాల్యూస్ ఉన్నాయండి దీనికి. ఓకే, చాలా ఏమంటారు, కేరళలో మొన్న చూసాను నేను, రోడ్ పైన ఇట్లా పడున్నాయి పాపం చెట్లు. ఇవా ఎవరు వాడట్లేదు, కాయలు అయితే ఇలా రాలిపోయి కింద ఉన్నాయి, చెట్టుకి చాలా ఉన్నాయి. అంటే దీని గురించి ఎవరికి తెలియదు అనుకుంటాను, అంత మంచి ప్లాంట్ ఇది. ఓకే, చాలా వింటే మాత్రం వదలరు, ఈ చెట్టు కంపల్సరీ పెంచుకోవాలనుకుంటారండి. ఓకే, సో ఈ ప్లాంట్ చాలా వాల్యుబుల్ ప్లాంట్, జనాలకు తెలియట్లేదు. ఓకే ఫైన్. సో దాన్ని ఎందుకు వాల్యుబుల్, అంత వాల్యుబుల్ ఎందుకు, ఏంటి అనేది ఎపిసోడ్ ఎండింగ్లో మనం తెలుసుకుందాం. ఓకేనా, అది ఏం ప్లాంట్ ఏంటి, దాంట్లో ఉన్న పోషకాలు ఏంటి అనేది ఎపిసోడ్ ఎండింగ్లో మనం తెలుసుకుందాం. తోటలోకి ఎంటర్ అయిపోదామండి. సో ఇక్కడ కూడా అన్ని థర్మోకోలే పెట్టేస్తారు ఇక్కడ కూడా. ఓకే, సో ఇందులో ఏమేమి పెట్టారండి? ఇందులో బ్రింజాల్స్ పెట్టానండి, తీగ జాతులు దీంట్లో బాగా వస్తాయని ఒక సైడ్ కి తీగ జాతులు పెట్టాను. ఇది వచ్చేసి ఇది పడి ములిసిందే, ఇది నాటు రాఖీ ఫ్లవర్ అంటారు కదా, వైట్ ది రాఖీ ఫ్లవర్. ఇది దీంట్లోనే బచ్చలు పెట్టాను, మొన్న రీసెంట్ గా ఎండిపోయిందని చెప్పేసి తీసాను. దీని గింజలు అట్లాగే ఉన్నాయి ఇక్కడ, సీడ్స్ వస్తాయి అని చెప్పేసి ఇంకా అవి పడి ఇలా వచ్చేస్తుంటాయి మళ్ళీ. సో ఇప్పుడు ఇందులో ఎన్ని రకాలు పెట్టారండి ఈ బాక్స్ లోనే? దీంట్లో 3 వంకాయ మొక్కలు పెట్టానండి, 3 పెట్టాను. ఇక తీగ జాతి అట్లా, ఎందుకంటే వంకాయ మొక్కలు కొంచెం అయినాక వెళ్ళిపోతాయి, తీగ జాతులు తీసేయచ్చు అట్లా అని చెప్పేసి ఇంకా ఆల్టర్నేట్ గా ఒక 2-3 పెట్టేసుకుంటాను. సో ఇది కూడా చాలా పెద్దగా ఉంది కదా ఇట్లా. అవును, ఎందుకంటే ఇలా పెద్దగా ఉంటే త్వరగా ఈల్డ్ కూడా వస్తుందండి, ఎందుకంటే కింద ఆ వేర్లు ఏవైతే స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈల్డ్ చక్కగా. సో వంకాయ మళ్ళీ ఎన్నిసార్లు దాన్ని మనం ఈల్డ్ తీసుకోవచ్చండి? ఇది యాక్చువల్ గా 3 years వరకు ఉండొచ్చు అంటారండి. అని కొంచెము ఫస్ట్ 2 times అయితే బాగా వస్తుంది, ఫస్ట్ ఒక 1 year వరకు. తర్వాత ఇక మనం దాన్ని బట్టి కొంచెం తగ్గుతుంది ఈల్డ్. నా దగ్గర అయితే 3 years ప్లాంట్ అంటే ఇక ఇది ఉందండి, ఇది ఆల్మోస్ట్ 3 years అవుతుంది. ఇది ఇప్పటికీ ఇస్తుంది చూడండి, ఇప్పటికీ ఇంత పెద్ద కాయ వస్తుంది. సో ఎన్ని రోజులకు వంకాయ మనకి మొత్తం వస్తుందండి? వంకాయ మనం కాపు తీసుకోవాలంటే మాక్సిమం 45 days అవుతుందండి, పువ్వు నుండి కాయ వచ్చే వరకు 45 days పైన. కానీ ఒకసారి రావడం స్టార్ట్ అయిందంటే గుత్తులుగా వస్తూనే ఉంటాయి. ఇది చూడండి ఇక్కడ చిన్నగా ఉంది, ఈ చెట్టు చూడండి ఎంత చిన్నగా, ఇన్ని కాయలు ఉన్నాయి చూడండి. ఓకే, సో ఫ్రెష్ గా ఉన్నాయి ఇవన్నీ. బేసిక్ గా అయితే మనము మార్కెట్ లో తీసుకుంటూ ఉంటాము, కానీ అవి ఏంటో తెలియదు. ఇది అయితే అసలు టేస్ట్ మర్చిపోలేమండి అసలు తిన్నామంటే. సో నాకు తెలిసి ఇంట్లో అట్లీస్ట్ ఇట్లాంటి థర్మోకోల్ తెచ్చుకున్నా సరే దీంట్లో ఆయిల్ వేసుకొని టొమాటో, వంకాయ, కుదిరితే పచ్చిమిర్చి, బెండకాయలు కూడా పెట్టుకోవచ్చు అండి. బెండకాయలు కూడా ఏంటంటే మనకి ఒక దానికే వచ్చేస్తుందండి ఈల్డింగ్, తర్వాత అవి ఎండిపోతాయి, దాని సీజన్ అయిపోయిందంటే ఎండిపోతాయి ఆ చెట్లు. సో మనం ఇంకా వేరే ఏమైనా పెట్టుకోవచ్చు, తీగ జాతులు కూడా పెట్టుకోవచ్చు. ఒక సైడ్ ఇవి పెట్టుకుని తీగ జాతులు ఒక సైడ్ ఒక 2 పెట్టుకున్నామంటే సరిపోద్ది అట్లా. ఓకే సూపర్. సో వంకాయలు ఉంటే మాత్రం కంటిన్యూగా వస్తూనే ఉంటుంది, కానీ ఒక సెగ్మెంట్ వైజ్ టొమాటోస్ కూడా 15 days ఒకసారి నారు, 15 days ఒకసారి నారు, 15 days ఒకసారి నారు వేసుకుంటే ఒక తర్వాత ఒకటి వస్తుంది అంటారు కదా. నా లక్ ఏంటంటే నాకు ఏదైనా కంపోస్ట్, నేను ఎక్కువ కిచెన్ వేస్ట్ వేస్తానండి, నా కిచెన్ లో నుండి ఏది వేస్ట్ పోదు. ఇప్పుడు టమాటోలు కడిగిన నీళ్ళు, గింజలు పడిన నీళ్ళు కూడా
అదే చూడండి గులాబీ చెట్లు పెరిగిందని చెప్పి అలాగే వదిలేసాను. దానికి టమాటోస్ చూడండి నేను పెట్టలేదు, అది దానంతలో అది పెరిగింది, వాలంటీర్ గా వచ్చింది, అలా వచ్చేస్తుంది. ఇది ఈ రెడ్ తోటకూర అండి, ఇది పిల్లలు తినరు కూర వండితే, మీరు చారు చేసి తినండి, అసలు దాని టేస్టే వేరుంటుందండి, సూపర్ టేస్ట్. దాంట్లో చాలా ఐరన్ ఉంటుంది, చాలా ఐరన్ ఉంటుంది. సూపర్ సూపర్. సో నార్మల్ కర్రీ తినరు కానీ చారుతో అయితే తినేస్తారు. సో యాక్చువల్గా అంటే రెడ్ కలర్ ఉంటుంది కదా, పిల్లలు కొంచెం తినరు, భయపడతారు. అదే మీరు రసం చేయండి, దాని కాడలు కూడా బాయిల్ చేసేసి మనం వెజిటేబుల్స్ ఏమన్నా వండినప్పుడు కొంచెం గ్రేవీ టైప్ చేస్తాం కదా, ఆ కాడల వాటర్ కూడా ఈవెన్ పాలకూర కానీ తోటకూర కానీ ఏ ఆకుకూర కాడలన్నా కానీ బాయిల్ చేసి స్టూప్ లాగా చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవచ్చు. ఆ వాటరే మనము వాటర్ బదులు ఈ లిక్విడ్ వేసేసుకోవాలి, టేస్ట్ ఉంటుంది బాగా, కూరలు టేస్ట్ ఉంటాయి. ఈవెన్ పప్పులు కూడా వేసుకోవచ్చు. నా కిచెన్ లో నుండి ఓన్లీ పేపర్లు అవి తప్ప ఇంకేవి వేస్ట్ గా పోవండి. అట్లా గార్డెనర్స్ అందరూ కూడా ఏది వేస్ట్ చేయాలి, మొక్కలకి రావాలి, వాటి నుంచి వచ్చింది మళ్ళీ వాటికి ఇచ్చేస్తారు. సూపర్. సో ఇటు ఇది మన చిక్కుడుగాయ అండి, ఇక్కడ 2 సొరపాదులు పెట్టాను మొన్న రీసెంట్, అంటే పోయింది ఒకటి ఆల్రెడీ, దాని అయిపోయిందని ఇవి పెట్టాను. అక్కడ దీంట్లో వాలంటీర్ గా కరివేపాకు చెట్టు పెరుగుతుంది, అదే వచ్చేస్తుంది. అక్కడ తమ్మకాయలు అండి, తమ్మకాయలు, ఇది చెట్టు తమ్మకాయ అండి, ఇది తీగ తమ్మ కాదు, చెట్టు తమ్మ ఇంతనే ఉంటుంది. దాంట్లో ఆల్రెడీ 2 కాయలు ఉన్నాయి చూడండి అక్కడ, అవి వచ్చేస్తున్నాయి. ఇక్కడ ఇది వంకాయ చెట్టు అండి, ఇది కూడా ఆల్మోస్ట్ నాది 2 years అవుతుంది పెట్టి. అది మళ్ళీ అది వైట్ అండి, వైట్ బ్రింజాల్, అది వైట్ బ్రింజాల్. ఇది వచ్చేసి 365 days కొరియాండర్ అండి, మనకి ఇక్కడ దొరకదు, ఇది అమెరికన్ బేస్డ్ అనమాట. ఇది 365 days కలకత్తా అటు సైడ్ ఉంటది. ఇది చూడండి అక్కడ కింద, అది అవి సీడ్స్ కూడా మనం వేస్తే రావు, వాటంతా అవి పడి తడికి వర్షానికి పడి మొలుస్తాయి అవి. ఇవి నేను వేసినవి కావు, నా చెట్టులో నుండి వేరే చెట్టు ఉంది అక్కడ, అవి పడి మొలిసినాయి అవి. సో 365 days కొరియాండర్. మీకు స్మెల్ కూడా చూడండి ఎంత బాగుంటుంది, ఇది చూడండి స్మెల్, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. 365 days ఉంటుంది మనకైతే, అది కూడా భలే వస్తుంది. ఇట్లా అంటే బాగా వస్తుంది. ఇది కూడా డార్క్ మెరూన్, ఇది నెమ్మల తోటకూర అన్నా కదా, ఇది ఒక రకమైన నెమ్మల తోటకూర. సో ఇక్కడ ఇది కనకాంబరాలలో నా దగ్గర 7 రకాలు ఉన్నాయండి. ఇది మద్రాస్ కనకాంబరం ఇది అంటారు, ఇది రెడ్ కనకాంబరం. ఇది మాధవ్ మోహన్ గారు అని ఒక గార్డెన్ ఫ్రెండ్ ఇచ్చారు, గార్డెన్ మీట్ లో. రెడ్ కనకాంబరం ఇవంతా కూడా మళ్ళీ ఇవన్నీ అందులోనే వేసేస్తాను, సీడ్స్ ఒకవేళ పడి ఉంటే దాంట్లో. నీళ్ళలో పట్ అంటాయి కదా, నీళ్ళు మనకి తడి అంటే వాటర్ పోసేటప్పుడు పగిలిపోతాయి అవి, సీడ్స్ వచ్చేస్తాయి. చిన్నప్పుడు ఏంటంటే స్పెషల్ గా తీసి నీళ్ళలో పట్ చూస్తూ. ఇది రెడ్ కనకాంబరము, ఎల్లో కనకాంబరం ఏంటంటే కొమ్మలతో కూడా ప్రాపగేట్ చేయొచ్చు అండి. కొమ్మలతో కూడా ప్రాపగేట్ చేయొచ్చు. ఇదండి ఇక్కడ సీడ్ ఉంది చూడండి, ఇవి చాలా మట్టి అమ్మా పడిపోయింది, ఇవి చాలా మట్టికి సీడ్స్ రావు, ఇట్లా సీడ్స్ వచ్చేస్తాయి. ఇవి వచ్చేసి ఏం చేస్తాను అలా పడేస్తాను, అట్లా ఆటోమేటిక్ వచ్చేస్తాయి. అది అందులో వేసేద్దాం, మళ్ళీ దొరకదు. ఇంకా ఇక్కడ మిర్చీలు ఉన్నాయి చూడండి, ఇది చూసారా చెట్టు ఎంత ఉంది ఇక్కడ. అవునండి, కానీ మిర్చీలు ఎట్లా చేస్తారండి? మిర్చీలకి ఇప్పుడు మనము బయట ఈ మిర్చి అంటే మిర్చికి చాలా ఎక్కువ పెస్ట్ కొడతారు అంటారు కదా, మిర్చిలో 25 రకాల పెస్టిసైడ్స్ కొడతారంట అండి. దాంతో చాలా మటుకి మిర్చి వంగ దాంట్లో నుండి క్యాన్సర్స్ వస్తున్నాయి, మెయిన్ మిర్చిలో నుండి క్యాన్సర్స్ వస్తున్నాయండి. అవి మనం ఒకటేసారి కడుగుతాము, చాలా మంది అంటే ఇప్పుడు ఏంటంటే కొంచెం వేడి నీళ్ళు వెనిగర్ ఉప్పు వేసి కడగాలి, 2 సార్లు కడగాలి. మనం బయట తెచ్చుకునే అయితే కంపల్సరీ కడగాలి, ఇక్కడ తెచ్చుకునే అయితే అవసరం లేదు, మనం ఒకసారి కడుక్కుంటే చాలు. దాంతోనే చాలా మందికి క్యాన్సర్స్ వస్తున్నాయి మిర్చి వల్ల, చాలా పెస్టిసైడ్స్ వేస్తున్నారు. మిర్చి మీద చాలా కొడతారండి, చాలా కొడతారు మిర్చి వంగ. సో మరి ఇలా రావడానికి మీరు ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, మీకు ఇప్పుడు ఈ మొక్కలన్నీ కూడా చక్కగా వీటికి రావడానికి ఏమేమి పాట్ అంటే మొక్క పెట్టేటప్పుడు మీరు ఏమేమి సాయిల్ వేస్తారు? సాయిల్ అంటే ఇప్పుడు కిచెన్ వేస్ట్ వేస్తానండి. ఇక కిచెన్ వేస్ట్ లేదు అని అంటే వర్మి కంపోస్ట్ తెచ్చుకుంటాను, కొంచెం ఒక గుప్పెడంతా కోకో పిట్టు, కొంచెం ఇసుక, కొంచెమే ఇసుక వేస్తాను. ఇసుక వేస్తే ఏంటంటే సాయిల్లో
వాటర్ అబ్జర్వ్ చేసి పెట్టుకుంటుంది. ఇంకోటి మట్టి 60% వేసుకుంటాను, వేప పిండి, కొంచెం గానుగా పౌడరు, కొంచెము పొగాకు పౌడర్ వేస్తే కొంచెం బూడిద కూడా వేసుకోవాలి, ఒక స్పూన్ అంత బూడిద, అంటే చెట్టుని బట్టి మనం బూడిద వేసేసుకోవాలి. బూడిద వేసుకుంటే ఏంటంటే మనకి వేరు పురుగు రాకుండా కూడా చూస్తుందండి డైరెక్ట్ గా. మనం బూడిద ఫస్ట్ పైన చెట్టు పైన చల్లే బదులు సాయిల్ మిక్సింగ్ లోనే కొంచెం బూడిద పొగాకు వేసుకున్నాం అనుకోండి, అసలు పెస్టిసైడ్ అనేది రాదండి మీకు చెట్టుకి. సో పొగాకు అనేది కూడా దొరుకుతుందండి. నాకు యాక్చువల్ గా పొగాకు చెట్టు కూడా 2 పెరిగాయి, పోయింది పాపం, అది ఎలాగో పోయింది కానీ పోయింది. ఆకులది పౌడర్ ఉంటుంది కదా, దొరుకుతుంది, 80 రూపీస్ కేజీ ఎంతనో ఉంటుంది. కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం వేసుకోవాలి. పొగాకు వల్ల కూడా కింద రూట్ పురుగు అనేది రాదు. ఎప్సమ్ సాల్ట్ ఏదైనా రిపోర్ట్ చేసేటప్పుడు ఎప్సమ్ సాల్ట్ ఇవన్నీ యాక్చువల్గా వేసుకోవాలి. ఎప్సమ్ సాల్ట్, ఇప్పుడు బవేరియా బాసి అని అంటున్నారు, మైక్రోమాక్స్ అని ఇంకేదో వస్తుంది, అవన్నీ మెటరైజము, వ్యాము, ఇవన్నీ నేను చాలా మట్టికి అవాయిడ్ చేస్తాను. ఇవి మాత్రం కంపల్సరీ వేస్తాను. ఎప్సమ్ సాల్ట్, బోన్ మీల్ అయితే వేస్తాను. ఇంకోటి ఏంటంటే బనానా పీల్, చాలా మంది నేనేంటంటే మాకు మీటింగ్స్ అట్లా ఉంటాయి, గార్డెన్ మీట్స్, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా బనానా ఇస్తారు కంపల్సరీ. ఆ బనానా తిని కూడా పడేయను, బ్యాగ్లో వేసేసుకొని వచ్చి ఏదో చెట్లో వేసేస్తానండి. ఎందుకంటే బనానా కూడా బలం, దానికి చాలా కాల్షియం కాబట్టి అట్లా. ఇవన్నీ పొటాషియం ఎక్కువ ఉంటుంది కదా, దాంట్లో అన్ని కలిపేసి వేసేస్తాను. ఈ సాయిల్ మిక్సింగ్ అయితే ఇదండి, అన్ని వేసుకొని ఫస్ట్ ఏం చేస్తానంటే రాళ్ళు 3 హోల్స్ పెట్టేసి పెంకులో ఏదో ఒకటి పెట్టేసేయాలి. దానిపైన ఫస్ట్ ఇసుక వేసుకోవాలి కొంచెం. నేను చేసిన ఫస్ట్ స్టార్టింగ్ లో చాలా తప్పు చేశాను, డైరెక్ట్ మట్టి వేసేసేదాన్ని. సో కాదు, ఫస్ట్ ఇసుక. నాకు మా మహారాష్ట్ర చుట్టాల అబ్బాయి తమ్ముడు అవుతాడు, వాడు అన్నాడు, అక్క అట్లా కాదు, ఐసా దాల్నా అని చెప్పేసి వాడు ఇసుక వేసేసి కొంచెం సాయిల్ వేసి తర్వాత కిచెన్ కంపోస్ట్, ఎండుటాకులు కింద ఫస్ట్ పెంకులు పెడతాం కదా హోల్స్ పైన, పెంకులు పెట్టి ఇసుక వేయాలి, సన్నగా ఇసుక ఒక లేయర్ వేసినాక కొంచెం మట్టి వేసి తర్వాత కిచెన్ వేస్ట్ ఏదున్నా, లేదంటే ఎండుటాకులు. నాకు ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మీరు అక్కడ సంచులు చూస్తుంటారు, ఎండుటాకులు అన్ని తీసి అందులో డంప్ చేసుకుంటాను, దాంట్లో అన్ని వేసేసుకుంటాను. నాకు మట్టి మీరు చూసినారా, మట్టి ఎంత ఉంది, హాఫే ఉంటుంది. కిచెన్ వేస్ట్, ఎండుటాకులు ఇవన్నీ వేస్తాను, దాంట్లోనే పెంచుకుంటాను నేను. సూపర్. సో అంటే మనం ఫస్ట్ ఏంటంటే డైరెక్ట్ గా మట్టి ఇది కాకుండా కొంచెం గ్యాప్ లో ఇసుక వేసుకుంటే, ఇసుక ఏంటంటే మనకు వాటర్ అనేది డ్రైన్ హోల్స్ నీట్ గా పోతుంది, పోరుగా ఉంటుంది. వాటర్ వేసినప్పుడు స్టాగ్నేట్ అవ్వకుండా కిందికి వెళ్ళిపోతుంది. సో కొంతమంది ఇట్లా మనం పెంకులు వేసుకోవచ్చు, లేకపోతే కొబ్బరి చిప్పలు దొరుకుతుంటాయి చాలా మంది. నేను కొబ్బరి చిప్పలు అవే పెడతాను, నేను ఇంట్లో వచ్చినవి పడేయను, అవే పెడతాను. కొబ్బరి చిప్పలు పగలగొట్టి అవే పెడతాను, రాళ్ళ కంటే కూడా అది కూడా మాయిశ్చర్ బాగుంటుంది. లేదంటే ఇప్పుడు కొత్తగా ఏం ట్రెండ్ స్టార్ట్ చేసినానంటే థర్మోకోల్ బాక్సెస్, థర్మోకోల్ సన్నగా ఉంటాయి కదా, ఇప్పుడు అవి పెట్టేసి దానిపైన ఇసుకేసేస్తున్నాను. అది కూడా మంచి మాయిశ్చర్. సూపర్ మంచి ఆలోచన. సో మొక్క పెట్టేటప్పుడు మనం చేయాల్సిన ప్రాసెస్ ఫస్ట్ కొంచెం పెంకలేసి దానిపైన ఇసుకేసి, తర్వాత దానిపైన మట్టి వేసి, తర్వాత మనం ఏదైనా మనం ఈ కిచెన్ వేస్టేజ్ ఈ ఆకులు అన్ని వేసి, అప్పుడు మనం ఇంకా దానిపైన మళ్ళీ మట్టి వేసి మిగతా చేసుకోవాలి. ఇక మట్టి అన్న కదా, అందులో రిపోర్ట్ చేసే వేరే ఏదైనా రిపోర్ట్ చేసే ప్లాంట్స్ అయితే మాత్రం కంపల్సరీ ఎప్సమ్ సాల్ట్ వేసుకోవాలి. షాక్ గురైతుంటది కదా, అప్పుడు అది షాక్ కి గురి కాకుండా ఉంటది. అంటే ఒకసారి మనం ఇక్కడ నుంచి దాన్ని రిపోర్ట్ ఏ సాయిల్ మిక్స్ అయినా ఎప్సమ్ సాల్ట్ వేసుకుంటే చాలా బాగుంటది, షాక్ కి గురి కావు చెట్లు. ఎందుకంటే అవి ప్రాపర్ గా పెరుగుతున్న టైంలో ఒక్కసారి తీసేసరికి ఏమైతుంది నన్ను ఎక్కడ పెట్టారు ఇల్లు, నేను ఉంటానా పోతానా అన్నట్టు అనుకుంటాయి. సో ఎప్సమ్ సాల్ట్ అయితే ఎప్సమ్ సాల్ట్ కొంచెం సూపర్. ఈ కరివేపాకు చెట్టు కూడా ర్యాండమ్ గా పెరిగిందండి.
ఓకే ఓకే చూసారా ఇది అవకాడో అండి, సీడ్ తో పెట్టాను. అవకాడో, ఇది అవకాడో దీంట్లో పెడితే గుర్తుకుంటుందని దీంట్లో పెట్టాను. ఓకే ఓకే. దీంతో పాటు ఆ కరివేపాకు కూడా పెరుగుతుంది రాండమ్ గా. ఇది కూడా రాండమ్ గా వచ్చిందే, నేను పెట్టలేదు ఇది. ఓకే ఓకే. సో అక్కడ టొమాటో కూడా వాలంటరీగా, టమాటో కూడా వాలంటీర్ గా వచ్చేసింది. ఇక ఇటువంటి బాటిల్స్ లలో ఏమన్నా ఇట్లా కట్ చేసి పెట్టుకుంటానండి, వాటర్ బాటిల్స్. ఏమన్నా కట్టింగ్స్ ఇట్లా ఉన్నాయి చూడండి, కట్టింగ్స్, గులాబీ కట్టింగ్స్ ఇలా పెట్టేశాను. ఇవి వస్తే ఎవరికన్నా గిఫ్ట్ ఇస్తాం కదా, కొనేది అవసరం లేదు, మన ఇంటి చెట్టుతోనే గిఫ్ట్ లాగా కూడా చేసి ఇవ్వచ్చు. అట్లా బెస్ట్ అట్లా. సో అట్లా అది నేచురల్ గా ఉంటుంది. ఇంకోటి నా దాంట్లో స్పెషల్ ఏంటంటే వైట్ తోటకూర అండి. వైట్ తోటకూర ఇక్కడ చూడండి. ఓకే, చూసాక ఇదండి, ఇక్కడ కూడా ఇది అంతా వైట్ తోటకూర. అంటే స్టెమ్ వైట్ గా ఉంటుంది. స్టెమ్ వైట్ గా ఉంటుంది. ఓకే. సో మనం ఇప్పటివరకు తోటకూర వైట్ తోటకూర, వైట్ తోటగా ఉంది. అది ఎట్లా ప్రాపగేట్ చేయాలండి? దాని నార్మల్ సీడ్స్ వస్తాయి. సీడ్స్ నాకు నాగార్జున సార్ అని ఉన్నారు, మా గార్డెన్ ఫ్రెండ్, సార్ ఇస్తే వేసాను దాంతో ఇంకా. సో ఏంటి నార్మల్ తోటకూరకి దీనికి ఏమైనా దీంట్లో వైటమిన్స్ ఎక్కువ ఉండడం అట్లా ఉంటాయి? అదేం లేదు, నార్మల్ గా అన్ని సేమ్ ఉంటాయి, దాంట్లో ఏం లేదు. ఆకుకూరలు అనేటివే మనకి చాలా మంచిది హెల్త్ కి. సో కొత్తగా ఇప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళకి ఏ మొక్కతో స్టార్ట్ చేస్తే బెస్ట్? చాలా మంది ఆకుకూరలతో స్టార్ట్ చేయాలి అది ఇది అంటారు కదండి. మీకు నచ్చిన ప్లాంట్ తోనే స్టార్ట్ చేయండి. ఒకసారి ఫెయిల్యూర్ అయ్యారు అనుకోండి, సెకండ్ టైం ఆ ఫెయిల్యూర్ కాకుండా మీరే చూసుకుంటారు. ఈవెన్ మెంతులు ఏమని అంటారు, మన కిచెన్ లో ఉన్న పోపు డబ్బాల నుండే వేసుకోవచ్చు మనం. ఈవెన్ ఆవాలు కానీ మెంతులు కానీ, ఆవాలతో కూడా చిన్న స్ప్రౌటింగ్ వస్తాయి చూడండి, అవి పప్పులు వేసుకోండి, ఆమ్లెట్లు వేసుకొని తినండి, సూపర్ టేస్ట్ ఉంటాయండి. చాలా టేస్ట్ ఉంటాయి స్ప్రౌట్స్, చాలా బాగుంటాయి. ఏం లేదండి, ఇది ఇందులో ఇది చూసారా గ్లాసు, ఈ గ్లాస్ లో ఇది మింట్ తులసి అండి, పోలో అంటారు కదా, ఇదండి. అవునవునండి, ఒకప్పుడు ఒకటే తులసి ఉండదు, ఇప్పుడు మింట్ తులసి, లెమన్ తులసి. నా దగ్గర 8 రకాలు, 6 తులసి, అన్ని తులసులు వచ్చేసి 7 రకాల తులసులు ఉన్నాయి. వీటన్నిటితో కూడా కొంచెం టీ చేసుకుంటారు కదా, చాలా మంచిది అసలు, చాలా మంచిది. ఇంకా నా దగ్గర లెమన్ తులసి కూడా ఉందండి, అవి బాయిల్ చేసుకొని తాగితే చాలా మంచిది. లెమన్ తులసి ఒక చిన్న గ్లాస్ లో కూడా లెమన్ తులసి పెట్టేస్తారు. ఇదండి, ఇది ఆపిల్ బేర్ అండి. అంటే ఇది రీసెంట్ గా పూత వచ్చింది, కానీ ఫస్ట్ టైం పూత పోతుందంట, పూత పోయి మళ్ళీ స్టార్ట్ అవుతుందంట. ఇది కొంచెం రీసెంట్ గానే పెట్టాను, వస్తుందేమో. సునీత గారు, ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసాం, ఆన్సర్ చెప్పే టైం వచ్చింది. మన కేరళ వెళ్ళాలని అన్నారు, కేరళ సైడ్ మొత్తం అట్లా రోడ్డు మీదనే ఉన్నాయి, దాని ఆకులు కూడా అలానే ఉన్నాయి, ఎవరు పట్టించుకోవట్లేదు అన్నారు. అసలు ఏంటి చెప్పండి, ప్లాంట్ పేరు ఏంటి? ఇది ప్లాంట్ పేరండి నోని ఫ్రూట్ ప్లాంట్ అండి. నోని ఫ్రూట్. యాక్చువల్ గా ఇది నాకు శోభ గారు అని వనస్థలిపురంలో ఉంటారు, ఆవిడ గిఫ్ట్ చేశారు. నేను ఒక క్యాన్సర్ పేషెంట్ కోసం అని ఆకులు కాయలు కావాలంటే ఆవిడ వదనద్దు, నువ్వు చెట్టే తీసుకుపోని, చెట్టే ఇచ్చేసిందండి మొత్తం. సో ఈ ఆకులు కషాయం చేసుకొని తాగినా కానీ క్యాన్సర్ కణాలు ఉంటాయి కదండి, స్టార్టింగ్ స్టేజ్ ఆర్ సెకండ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇవి వాటర్ బాయిల్ చేసుకొని తాగితే కణాలు అనేవి తగ్గుతాయండి. రెడ్ బ్లడ్ సెల్స్ కానీ వైట్ బ్లడ్ సెల్స్ అవి చాలా తగ్గుముఖం పడతాయి. క్యూర్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారని చెప్పేసి అన్నారు. ఒక అతను అయితే మొత్తం నోని ఫ్రూట్ ఫామే పెట్టుకున్నారండి, ఆయన పేరు తెలియదు కానీ మొత్తం అవే అండి. నాకు ఒక క్యాన్సర్ పేషెంట్ కి అవసరమయ్యి ఇది తెప్పించుకున్నాను. అండ్ కాయలు కూడా అండి, కాయ పండు చాలా వాసన వచ్చేస్తుందండి, తినలేరు. అది అంటారు కదా, చేదు ఏదైనా కానీ హెల్త్కి మంచిది అని చెప్పేసి. కాకరలాగా ఇది చాలా స్మెల్ వస్తుంది, కానీ దీన్ని బాయిల్ చేసి జ్యూస్ లాగా చేసుకొని తాగేసేయాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా అప్పుడప్పుడు కొంచెం తాగితే ఏంటంటే క్యాన్సర్ కణాలు చాలా తగ్గుతాయి. ఇదొకటి, లక్ష్మణ ఫలం ఒకటి. ఇంకోటి మనము పిచ్చి మొక్క అని పడేస్తామండి, సదాబహార్ అంటారు, బిల్లగన్నేరు అంటారు చూడండి. ఆ బిల్లగన్నేరు పువ్వులు కూడా అండి నైట్ టైము నీళ్ళలో నానేసి మార్నింగ్ ఆ నీళ్లు తాగుతండి బీపీ పేషెంట్స్కి చాలా మంచిది. అండ్ క్యాన్సర్ కూడా రాకుండా ఏమంటారు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పేసి అలా అండి. ఇది మాత్రము ఎవరు పెంచుకోవాలన్న ఉంటే పెంచుకోండి. నోని ఫ్రూట్ ప్లాంట్ అంటే ఇది మీకు యూస్ఫుల్ కాకుండా కానీ వేరే వాళ్ళకి ఈవెన్ అంటే రాకుండా కూడా మనము ఇది వాడొచ్చండి. ఇది సీడ్ తోని, లేదంటే ఇది మన గ్రాఫ్టెడ్ అవి దొరుకుతాయండి. సీడ్ తోని అంటే నాకు తెలిసి సీడ్ చిన్నగానే ఉంటుందండి, ఇట్లా పనసకాయ ఉంటుంది కదా ఆ షేప్ లో ఉంటుంది, కానీ చిన్నగా ఉంటుంది అది.
కానీ చాలా వాల్యూస్ ఉన్నాయండి దీనికి. చాలా నేను ఇప్పటికీ దగ్గర ఒక 5-6 మందికి అయితే ఇచ్చానండి. దీని ఆకులు ఇచ్చాను, కాయలు కూడా ఇచ్చాను. నోని ప్లాంట్. సూపర్ సూపర్ అండి. సో అందరూ ఇప్పుడు కంపల్సరీ ప్యాకేజ్డ్ ఫ్రూట్స్ ఏదైతే ప్యాకెట్లో ఉన్న ఫ్రూట్స్ ఎక్కువగా తినకూడదు. యాక్చువల్గా పరిస్థితి అట్లా అయిపోయింది కాబట్టి ప్లాస్టిక్ కూడా ఎక్కువైపోయింది. కాబట్టి నోని ప్లాంట్ పేరు వచ్చేసి నోని ఫ్రూట్ ప్లాంట్. సో దీన్ని మనము అందరి ఇంట్లో ఉండాలి. కేరళలో అయితే వెళ్ళినప్పుడు పక్కన ఇట్లా పడేస్తుంది. అసలు నేను అసలు ఆశ్చర్యం వేసాను. వీడియో కూడా తీసుకున్నా నేను. అయ్యో వీళ్ళకి తెలీదా దీని వాల్యూస్ అన్నట్టు చాలా బాధ అనిపించింది. అంతే, మన ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో దాని వాల్యూ అట్లా. ఓకే సూపర్, మంచి ప్లాంట్ మాకు పర్చేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మీ మిద్దె మాకు పర్చేజ్ చేసినందుకు థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి వాళ్ళకి. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.